శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఏ కార్యం పట్లైనా సరే శ్రద్ధతో భక్తితో పరిపూర్ణ విశ్వాసముతో చేయబడినప్పుడే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధ లేకుండా చేయబడేటువంటి కార్యము చేయని దానితో సమానమే అవుతూ ఉన్నది కదా. కాబట్టి శ్రద్ధారాహిత్యాన్ని తామస ప్రవృత్తిని కూడా వదిలివేయాలి. జనులు శ్రద్ధతో కూడిన వారై సమస్త కార్యాలను ఆచరించి ఉత్తమమైన ఫలితాలను పొందాలి అని చెబుతూ శారీరక వాచిక మానసికమైనటువంటి 3 రకాల తపస్సులను గురించే తెలియజేశారు. ఈ 3 విధాలైనటువంటి తపస్సులను చక్కగా అనుశీలించి త్రికరణ శుద్ధులై ఉన్నట్లయితే మరి మురికి లేని అద్దమునందు ప్రతిబింబములాగానే ఆత్మానుభూతి వారికి సులభంగా లభిస్తుంది. అందుకే ఆహారము, యజ్ఞము, దానము అనే వాటిని గురించి చెప్పేటప్పుడు సాత్వికమైన రాజసమైన తామస రూపాలనే చెబుతూ ఒక తపస్సును మాత్రము వర్ణించేటప్పుడు దాని యొక్క సాత్విక రాజసిక తామస రూపాలనే కాకుండా దాని సంబంధమైనటువంటి శారీరక వాచిక మానసిక తపస్సులను కూడా వక్కాణించారు. అంటే ఇంద్రియాదులు ఎందలి మాలిన్యాలను బాగా తప్పింపజేసి వాటిని తొలగించుకోవడమే కదా తపస్సు. అదే కదా మోక్షానికి హేతువు. పరమార్థ సాధనలో అది చాలా ముఖ్యమైనది. అందువలననే మనకి భగవానుడు తపస్సులను గురించి చెప్పినప్పుడు అన్నిట్లాగానే సామాన్యంగా చెప్పకుండా ప్రత్యేకంగా మళ్ళీ కూడా 3 రకాలుగా చెప్పారు. జనులలో కొందరైతే తపస్సు అనే మాట వినగానే భయపడిపోతూ ఉంటారు. ఎండలో వానలో బాధ చెందుతే తపస్సు అని వారి భావం. కానీ పరమాత్మ తపస్సును గురించి ఇక్కడ చేసినటువంటి వివరణ వ్యాఖ్య అనేది పరిశీలించినట్లయితే ఇక వారు అటువంటి భయపడవలసిన అవసరమే లేదు అని స్పష్టమైపోతుంది కదా. భయంకరమైన తపస్సులను గురించి ఏ ప్రస్తావన ఇక్కడ లేనే లేదు. కాబట్టి సులభంగా సాధించుకునేటువంటి సర్వులకు ఆచరించేటువంటి యోగ్యత కలిగి ఉన్న ఈ 3 రకాల తపస్సులను కూడా ప్రతి ఒక్కరూ అంటే స్త్రీ పురుష వ్యత్యాసము లేక చక్కగా ఆచరించి శరీర వాక్కు మనస్సులను శుద్ధం చేసుకొని మోక్షభాగులు కావాలి అని చెబుతూ అయితే మొట్టమొదట ఏం చేయాలి అంటే పెద్దల సేవనం చేయాలి. పూజనం అనేది చెప్పబడింది. పెద్దలను బ్రహ్మనిష్ఠులను పూజించడం వలన సేవించడం వలన 2 మహత్తరమైనటువంటి సత్ఫలితాలు సాధకునికి కలుగగలుగుతాయి కదా. గురుమూర్తి కరుణలేకయే పరతత్వంబుగాంచరాదా బ్రహ్మకునైనన్ నరులెంత వారైనను తరమగునే తమకు తామె దర్శింపంగన్. ఎప్పుడైనా మహనీయులను కానీ బ్రహ్మనిష్ఠులు కానీ గురువులను కానీ సేవిస్తేనే మనకి తగినటువంటి మంచి ఫలితాలు సాధకునికి కలుగుతాయి కదా. అది ఎటువంటి వారికైనా బ్రహ్మ సైతము కూడా గురువును ఆశ్రయించవలసిందే. ఇంకా ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి బల పుష్టి ఆర్థిక తుష్టి ఉన్నటువంటి వాళ్ళు కూడా వారంతటికి వారు పరమాత్మ తత్వాన్ని దర్శించడం అనేటువంటిది సాధ్యం కాదు కదా. అందుకే వారి యొక్క అనుగ్రహం లభించాలి. దాని ద్వారా ఆ సాధకుని యొక్క అహంకారము అభిమానము శమించిపోతే ఆధ్యాత్మ మార్గమున సర్వేశుని యొక్క సద్గురుని యొక్క మహాత్ముని యొక్క అనుగ్రహం లేకపోతే మరి జయించలేనటువంటి మాయ ఎవ్వరికీ కూడా దారిని ఇవ్వలేదు కదా. ఆటంకాలు తొలగవు కదా. అప్పుడు జనులు పరమార్థ రంగమున ముందుకు వెళ్ళడం చాలా కష్టమైపోతుంది కదా. కాబట్టి వారి యొక్క పూజలు సేవలు వలన వారి పట్ల ఉన్న వినయ విధేయతలను చూపటం వలన వారి యొక్క అనుగ్రహము ఆశీర్వాదాన్ని ఎట్లయినా సంపాదించుకోవాలి. వారి కటాక్షము ముముక్షువులకు అపారమైనటువంటి మేలుని చేకూరుస్తుంది.
ఇంతేకాదు పెద్దలను సేవించడం వలన మనుజునికి తన యందల అహంకారము, గర్వము, అభిమానము శీఘ్రంగా శమించిపోగలదు. కాబట్టి ముముక్షువునకు ఈ సాధన చాలా అవసరమై ఉన్నది. అందుకే భగవానుడు మొట్టమొదట దానిని వక్కాణించారు. ఇక్కడ ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తినవారు, అంటే పుట్టుకతో వచ్చినటువంటి జన్మ కాకుండా సంస్కారము చేత, సాధన చేత వచ్చిన రెండవ జన్మ కలిగిన వారు అనే కదా అర్థము. అజ్ఞానాన్ని ఛేదించుకొని, లేకపోతే అజ్ఞానంతో కూడినటువంటి పాత శరీర మనస్సులను కూడా పొందని వారు అనే కదా భావము. వారి జీవితము పూర్వజీవితములాగా ఉండదు. వారి యందు బ్రహ్మ తేజస్సే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ప్రజ్ఞ కలిగిన వాడు ప్రజ్ఞుడు, జ్ఞాని అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యమునందు తెలియబడినటువంటి బ్రహ్మరూపమగు ప్రజ్ఞను, చిద్వస్తువును తెలిసినటువంటి వారే ప్రాజ్ఞులు అని కూడా చెప్పవచ్చు కదా. అటువంటి ప్రాజ్ఞులను, మహనీయులను సత్కరించడం, పూజించడం ఒక విధమైనటువంటి తపస్సే అని చెప్పబడుతూ ఉన్నది. మనశ్శుద్ధి, శరీర శుద్ధి, పరిసర శుద్ధి మూడు కూడా అవసరాలే. తన మనసు, తన శరీరము, తను ఉండే ప్రదేశము మూడింటిని శుద్ధంగా ఉంచుకోవలసిందే. మురికి తావుల యందు ఉండేవారికి ఆరోగ్యం చెడిపోతుంది. దాని వలన మురికి సంబంధమైన భావాలే కలుగుతూ ఉంటాయి. మలిన శరీరం కలిగిన వానికి స్థిరత్వము, స్వాస్థ్యము చెడిపోవటం చేత నిష్టకు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా మలినమైనటువంటి మనసు కలిగిన వారికి అసలు దైవ మార్గమే గోచరించదు. కాబట్టి సాధకుడు ఏం చేయాలి? కడు జాగరూకుడే శుచిత్వాన్ని లెస్సగా సంపాదించాలి కదా. ఊడ్చి శుభ్రం చేయడం ద్వారా పరిసరాలు, స్నానము, సాత్విక ఆహారం ద్వారా శరీరము, మలిన సంకల్పాలు వదిలివేయడం ద్వారా, దైవ సంకల్పాలు చేయడం ద్వారా మనసు శుచివంతంగా చేసుకోవాలి. అందుకే కుట్ర, కపటము, కౌటిల్యము లేకుండా ఉండటం కలిగి ఉండాలి. పాములాగా వంకర కలిగి ఉండేవాని యందు విషము ఉండే ఉంటుంది, అంటే పాపము, అజ్ఞానము. కాబట్టి తలంపునందు కానీ, వాక్కునందు కానీ, క్రియయందు కానీ ఒకే విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. శరీర, వాక్కు, మనసులలో మూడు కూడా ఏకరీతిగానే వ్యవహరించాలి, కానీ వక్ర మార్గంలో ఉండకూడదు కదా అని చెబుతూ, ఈ యొక్క అంటే ఈ ఇతరుల మనసును బాధ కలిగకుండా ఉండేది, సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించేటువంటి ఈ వాక్యము, వేదాలు మొదలు యొక్క అధ్యయనం, అభ్యాసము చేయడము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగ వాసిష్టము మొదలైనటువంటి శాస్త్రాలను అధ్యయనము చేయటము, ప్రణవము మొదలైనటువంటి మంత్రాలను జపించడము, ఇదే కదా వాచక తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే అయితే వాక్యము ఎప్పుడైనా సరే మాట్లాడే మాట పరులు మనసుకు నొప్పి కలుగ చేయకూడదు. ఇంకా కూడా అది సత్యమై ఉండాలి, యథార్థమై ఉండాలి. సత్యవాక్య అయినప్పటికీ కూడా దాన్ని కఠినంగా ఇష్టం లేకుండా పలకూడదు. ఇతరులకి ప్రియంగా, హితంగా ఉండాలి అని చెబుతూ, అయితే ఇటువంటి స్వాధ్యాయం లెస్సగా అభ్యాసం చేయాలని, ప్రతిరోజు దానిని సాధించాలి అని మనకి స్పష్టమవుతూ ఉన్నది కదా. ధ్యానము కదా ప్రధానము, శాస్త్రాభ్యాసాలు ఎందుకు అని పలికే వారికి ఇక్కడైతే సమాధానం భగవానుడు ఇచ్చేశారు. ధ్యానమే ముఖ్యమైనప్పటికీ కూడా విరామ సమయాల యందు శాస్త్రాలు మొదలైనటువంటి వాటిని పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. ఎలాగంటే అలా చేసినప్పుడు నిప్పుకు గాలి తోడైనట్లయితే తోడైతే ఏమవుతుంది? మంట ప్రజ్వరిల్లుతుంది, అగ్నిజ్వాల. అలాగే అతని యొక్క ధ్యానాదులకు చాలా సహాయకారిగా ఉంటుంది అని తెలియాలి కదా. ఇటువంటి అధ్యయనము చేత, ప్రణవము మొదలైన మంత్రాల యొక్క జపము చేత కూడా, సత్యవాక్కు చేత కూడా వాక్కు శుద్ధి కలుగుతుంది అని ఇక మానసిక తపస్సును గురించి వర్ణిస్తూ, మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేత తపోమానసముచ్యతే. మనస్సును నిర్మలంగా ఉంచడం అంటే కలత నొందనీయకుండా స్వచ్ఛంగా ఉంచడం. ఇంకా కూడా ముఖ ప్రసన్నత్వము అంటే క్రూరభావము లేకుండా ఉండడం. పరమాత్మను గురించినటువంటి మననము, ఎల్లప్పుడూ దైవ ధ్యానము కలిగి ఉండడం.
లేకపోతే దృశ్య సంకల్పాలు ఏవీ కూడా లేకుండా ఆత్మయందే స్థితి కలిగి ఉండడం అనే ఈ వాంగ్మౌన సహిత మనోమౌనము. వాక్కు అనేది లేకుండా దానితో కూడుకునే మనసు కూడా మౌనంగా ఉండాలి. మనస్సును బాగా నిగ్రహించడం అని చెప్పడం, పరిశుద్ధమైనటువంటి భావము కలిగి ఉండడం, మోసము మొదలైనవి లేకుండా ఉండడం ఏదైతే ఉంటుందో అదే కదా మానసిక తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. అంటే మనఃప్రసాద అంటే మనస్సు తేటగా మాలిన్యరహితముగా కలతనొందకుండా ఉండాలి. మనస్సునందు రజోగుణ సంబంధమైన తమోగుణ సంబంధమైనటువంటి సంపర్కం కలయిక ఉన్నట్లయితే అది చంచలంగానూ మొత్తుగానూ ఉంటుంది. కాబట్టి సత్వగుణాన్ని ఏం చేయాలి? విశుద్ధ సత్వగుణమును ఆశ్రయించాలి. సత్వగుణాన్ని ఆశ్రయించాలి. ఇంకా కూడా విశుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి మనసుని మాలిన్యరహితంగా ఉంచుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు చిల్లగింజ ఉన్నది కదా, అదే అరగదీసి నీటిలో కలిపినట్లయితే ఏం చేస్తుంది? మురికంతా క్రిందకు చేరుతుంది, నీరు పైన తేటగా ఉంటుంది. అలాగే ఈ భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైన వాటి చేత మనోమాలిన్యాన్ని నశింపచేసుకుని చిత్తాన్ని మాలిన్యరహితముగా చేసుకోవాలి. ఇదే కదా మనఃప్రసాదము అంటే మానసికమైనటువంటి తపస్సు. ఇటువంటి మనఃప్రసాదాన్ని అంటే ఈ మానసిక తపస్సుని స్వీకరించినటువంటి వాడు మరలా కూడా ఈ జనన మరణ సంబంధమైన బంధాన్ని పొందనేరడు అని చెబుతూ, సౌమ్యత్వం అంటే అంతఃకరణ వృత్తి సామాన్యంగా ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ ఈ వృత్తులన్నీ కూడా వాటి సంబంధమైనటువంటి వృత్తులన్నీ సామాన్యంగా ముఖమే దర్పణంలాగా ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనోభావన, బుద్ధి నిశ్చలత, చిత్తం యొక్క చింతన, అహంకారపూర్వమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు. అదే కనుక ముఖము అనేది సౌమ్యంగా వికాసంగా ఉన్నట్లయితే దానిని బట్టి చిత్తవృత్తి కూడా ఎలా ఉంటుంది? మాలిన్యరహితముగా, నిర్మలంగా, నిశ్చలంగా, సౌమ్యంగా ఉన్నది అనే ఊహించుకోవచ్చు కదా. అటువంటి సౌమ్యమైన స్థితి కలిగి ఉండడమే కదా మానసిక తపస్సే అవుతూ ఉన్నది. మౌనము అంటే ఇక్కడ మౌనం అనేది 2 రకాలు. వాంగ్మౌనము, మనోమౌనము అనేటి ఈ మౌనము అనేది 2 రకాలు కదా. ఇక్కడ మౌనాన్ని మానసిక తపస్సునందు చేర్చడం చేత, ఇక్కడ మానసిక తపస్సునందు చెప్పడం చేత మానసిక మౌనమే ఇక్కడ వివక్షితము అని కదా తెలుస్తూ ఉన్నది. అయితే వాంగ్మౌనము అంటే వాక్కుతో కూడినటువంటి మౌనము, నోటితో మాట్లాడకుండా ఉండడం. మనోమౌనానికి అంటే మనస్సు కూడా ఏ చింతన లేకుండా, సంకల్పాలు లేకుండా ఉండడానికి సహాయకారిగా ఉండగలుగుతుంది నోరు మూసుకొని ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా అభ్యసించవలసింది. అయితే మానసికమైనటువంటి మౌనానికి యత్నించకుండా కేవలము వాక్కుతో కూడినటువంటి మౌనం మాత్రమే కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనసు అనేక సంకల్పాలతో కూడుకొని చంచలమై ఉంటుంది. అలా చపలత్వంతో ఉండడం వలన ఆ మౌనం వలన ఎక్కువ ప్రయోజనం అయితే ఉండదు కదా, ఉండదు అనేటువంటి విషయం ఈ సందర్భంలో మనం గ్రహించుకోవలసి ఉంటుంది. మౌనానికి ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే అసలు మనసు కానీ మానసికమైనటువంటి వృత్తుల యొక్క చంచలత్వం లేకుండా ఉండడం అంటే మానసిక వృత్తుల నిశ్చలత్వం. దృశ్య సంకల్ప రాహిత్యమే అవుతూ ఉంటుంది. దృశ్యాలకు సంబంధించిన, దృశ్యమాన జగత్తుకు సంబంధించిన సంకల్పాలు లేకుండా ఉండడం అవుతుంది కదా. కాబట్టి మౌనాన్ని భగవానుడు మనకేమని చెప్పారు? వాచిక తపస్సులో చేర్చకుండా మానసికమైనటువంటి తపస్సులో చేర్చడం అనేకదే కదా సంభవించింది. కాబట్టి మనోమౌనమే సర్వులకు కూడా ముఖ్యమైనదని, వాంగ్మౌనము నోటితో మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మానసికమైనటువంటి మౌనానికి మరి అది సహాయం చేస్తూ ఉన్నదని మనకి
అర్థమైపోతుంది. కాబట్టి మనోమౌనమే అందరికీ ముఖ్యమైనది. వాంగ్మౌనం ఏమవుతుంది? ఆ మనసు సంకల్పరహితంగా ఉండడానికి సహాయభూతంగా ఉంటుంది అని తెలియాలి. కాబట్టి ఆత్మ వినిగ్రహ. ఇక్కడ ఆత్మ అనే పదానికి మనస్సని, ఇంద్రియాలని అర్థం. అందుకే నిగ్రహము అని చెప్పారా? లేదు, వినిగ్రహము అని చెప్పడం చేత సామాన్యమైనటువంటి నిగ్రహించడం చాలదని ఇంద్రియాలను, మనస్సులను కూడా పూర్తి స్థాయిలో నిగ్రహించవలసిందే అని కదా తేలుతూ ఉన్నది. అలాగే భావ సంశుద్ధి అనే పదమునందైతే శుద్ధి అనేటువంటిది చెప్పల, సంశుద్ధి అని చెప్పారు. భావమునందు పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వం కలిగి ఉండాలి అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. జ్ఞానసిద్ధికి అంటే జ్ఞానం సిద్ధించాలి, జ్ఞానం ఉత్పన్నమవ్వాలి, కలిగినటువంటి జ్ఞానం సిద్ధిని పొందాలి అన్నప్పుడు అది భావశుద్ధి అత్యంత అవసరం. అంటే ఆత్మ యొక్క అనుభూతికి నిర్మలమైనటువంటి భావం ఏదైతే ఉంటుందో అదే కదా అత్యంత అవసరమై ఉన్నది. ఎలాగంటే మాలిన్యము లేనటువంటి తేటగా ఉన్న నిర్మలమైనటువంటి జలమునందు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశించినట్లుగానే ఈ శుద్ధమైన హృదయమునందు ఆత్మభాస్కరుడు చక్కగా కనబడుతూ ఉంటాడు. కాబట్టి మనస్సునందు భావాలయందు కూడా ఎటువంటి దృశ్యదోషము కానీ అపవిత్రత కానీ చేరకుండా ఉండేలాగా బహు జాగరూకతతో చూస్తూ పరిశీలిస్తూ ఉండాలి. అయితే మానసిక తపస్సు అంటే మనసు నిర్మలంగా ఉండడం, ముఖమందు ప్రసన్నత్వము కలిగి ఉండడం, అంతేకాదు మౌనము కలిగి ఉండడం, ఆత్మను గురించినటువంటి మననము, స్మరణ చేయడం, లేకపోతే దృశ్య సంబంధమైన వృత్తి అనేది సంకల్ప రూపమైనటువంటి వృత్తి నశింపజేసుకునే పూర్వకంగా ఉన్నటువంటి ఆత్మస్థితి ఎందు నిలకడగలిగి ఉండాలి అనేటువంటివే కదా మానసిక తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇంతవరకు కూడా శారీరకమైన, వాచికమైన, మానసికమైనటువంటి తపస్సులను గురించి చెప్పి ఇక సాత్వికమైన, రాజసికమైన, తామసమైనటువంటి తపస్సులను గురించి వివరిస్తూ శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. అంటే ఫలాపేక్ష లేనటువంటి వారు దేనికి చేసేటువంటి కార్యమునందు దాని యందు ఎటువంటి ఫలాన్ని కూడా ఆపేక్ష లేకుండా, కోరిక లేకుండా ఉండేవారు, చంచలము లేనటువంటి నిశ్చలమైన చిత్తముతో ఉన్నటువంటి వారు ఎవరై ఉంటారు అంటే దైవభావనతో కూడి ఉన్నటువంటి వారే అయి ఉంటారు. అటువంటి మనుజుల చేత అధికమైనటువంటి శ్రద్ధతో ఆచరింపబడేటువంటి ఆ 3 విధాలైన, ఏ 3 విధాలు అంటే శారీరకపరమైన, వాచికపరమైన, మానసికపరమైనటువంటి తపస్సును సాత్వికమైన తపస్సు అనే కదా మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే శ్రద్ధయా అనే పదానికి పరయా అనేటువంటి విశేషణాన్ని కూడా చేర్చి చెప్పారు. ఎలాగంటే అలా చెప్పడం చేత, ఈ పరయా అనేటువంటి విశేషణాన్ని చేర్చడం చేత సామాన్యమైనటువంటి శ్రద్ధ చాలదని, మిక్కుటమైన శ్రద్ధ లేక ఉత్తమమైనటువంటి శ్రద్ధ అవసరము అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఎలాగంటే సాధకునకు మధ్య మధ్య ఏవైనా ఒకవేళ అంతరాయాలు కలిగినట్లయితే అల్పమైనటువంటి శ్రద్ధ అయితే చెలించిపోతుంది, అది ఉండదు. ఇక కొద్దిపాటి శ్రద్ధ అయితే అది చెలిస్తుంది. అందుచేత అపరిమితమైనటువంటి శ్రద్ధతో, అపరిమితమైనటువంటి విశ్వాసంతో, అపరిమితమైనటువంటి పట్టుదలతో కూడుకొని ఉన్నప్పుడు మాత్రమే మాయను దాటడానికి వీలవుతుంది అని కదా చెప్పడం. అందుకే నరైహి అంటే ఇక్కడ నరులు అని చెప్పబడిందే కానీ జాతులని, మతాలని, కులాలని, వర్గాలని, స్థాయిలని, ప్రదేశాలని ఇవేమన్నా చెప్పబడిందా? ఏమాత్రం చెప్పబడలా.
కాబట్టి మానవులందరూ కూడా పరమార్థ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం, భగవంతుణ్ణి అన్వేషించడం కోసం అందరూ అర్హులే అని కదా గీతాచార్యులు ఇక్కడ తేల్చి చెప్పేశారు. యుక్తై అంటే భగవంతునితో, ఆత్మతత్వముతో, పరమార్థ సాధనతో కూడిక ఏదైతే ఉన్నదో అటువంటి అలా కూడిక కలిగిన వారు అంటే యోగం కలిగిన వారు ఈ ప్రాపంచిక దృశ్యజాలముతో కూడిక తగ్గించేసుకుని భగవంతుని యొక్క ధ్యాన పరులై ఉండేటువంటి వారు నిశ్చలమైన చలనరహితమైనటువంటి చిత్తులు కాబట్టే యుక్తులు అని అనబడతారు వారిని. దీనిని బట్టి సాత్వికమైనటువంటి తపస్సును ఆచరించేవారు 3 రకాలైనటువంటి సద్గుణాలు కలిగి ఉండాలి అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. అవి ఏమంటే వారు పరమశ్రద్ధతో కూడి ఉండాలి, ఫలాన్ని కోరకుండా కర్మలను చేయగలగాలి, నిశ్చలమైన చిత్తము అంటే భగవద్ధ్యాన పరత్వము, భగవంతుని ధ్యానములో మమేకమత్వం కలిగి ఉండాలి. ఇటువంటి ఉత్తమ స్వభావాలు కలిగి మనం చెప్పుకున్నటువంటి 3 రకాలు కూడా శారీరకమైన, వాచకమైన, మానసికమైనటువంటి తపస్సులను ఆచరించినట్లయితే అది సాత్వికమైనటువంటి తపస్సు అనే కదా చెప్పబడుతూ ఉన్నది. సాత్విక తపస్సు అంటే అత్యంత శ్రద్ధతో చేయాలి, ఫలాభిలాష రహితమై ఉండాలి, నిశ్చలమైన చిత్తుడై ఉండాలి, దైవధ్యాన పరుడై ఉండాలి. ఇలా ఉంటూ ఈ 3 రకాలైన అంటే శారీరక, వాచిక, మానసిక పరమైనటువంటి తపస్సులను చేయటమే కదా సాత్విక తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా రాజసిక తపస్సును గురించి చెప్తూ సత్కారమాణ పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల చేత తాను సత్కరింపబడాలని, గౌరవింపబడాలని, పూజింపబడాలని డంబంతో మాత్రమే చేయబడేటువంటి తపస్సు ఎలా ఉంటుంది అంటే స్థిరత్వము లేనిదియే, అస్థిరమై నిశ్చలత్వము లేనిదియే, అనిశ్చితమైనటువంటి ఫలము కలిగినదియే, చపలమైనటువంటి రూపము కలిగినదియే ఈ ప్రపంచంలో రాజసిక తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. అంటే కొందరేమనుకుంటారు అంటే తాము చేసేటువంటి తపస్సును చూసి ఇతరులు తమని చక్కగా సత్కరించాలనే భావంతో తపస్సు చేయడం అనేటువంటిది ప్రారంభిస్తారు. అది సదుద్దేశ్యంతోనూ హృదయపూర్వకంగా స్థిరమై ఉండదు. దాని ఫలితం కూడా అట్లాగే ఉంటుంది, చపలంగా అనిశ్చితంగానే ఉంటుంది. కాబట్టి విఘ్నులు ఇటువంటి దానిని ఎవ్వరూ కూడా అనుసరించకూడదు అని చెబుతూ ఇంకా రాజసమైన తపస్సు ఎలా ఉంటుంది అంటే సత్కారమాన పూజల కోసమే డంబము చేత చేయబడేటువంటిదే కదా రాజస తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. అంతేకాదు అది ఎటువంటి ఫలితాన్ని కలిగి ఉంటుంది, ఏ స్వరూపం కలిగి ఉంటుంది అంటే అస్థిరమై ఉంటుంది, అనిశ్చితమైనటువంటి ఫలాన్నే కలిగి ఉంటుంది, చంచలత్వంతో అనిశ్చిత స్వరూపము కలిగి ఉంటుంది అని చెబుతూ ఇంకా కూడా తామసికమైనటువంటి తపస్సును గురించి తెలియజేస్తూ మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్స సాధనార్థం వా తత్తామసముదాహృతం. మూర్ఖపు పట్టుదలతో కూడుకొని తమ యొక్క శరీరాలను శుష్కోపవాసాదుల చేత హీనమైనటువంటి ఆ యొక్క ఉపవాసాదుల చేత బాధించుకున్నట్టు ఉంటారు. అలా బాధించుకొనుట ద్వారా కానీ లేక ఇతరుల్ని నాశము చేయాలి అనే ఉద్దేశంతో కానీ చేయబడేటువంటి తపస్సు ఏదై ఉంటుంది తామసికమైనటువంటి తపస్సు అనే కదా చెప్పబడింది. అంటే మూఢగ్రాహేణ అంటే మూర్ఖమైనటువంటి పట్టుదల మంచిదే, కానీ వివేకముతో కూడి ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. మూర్ఖపు పట్టుదలల వలన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? శారీరక ప్రయాస తప్ప ఏమీ ఉండదు.
కాలం పోతుంది, సమయం నశిస్తుంది, శరీరం శుష్కిస్తుంది. అందుకే ఆత్మనో యత్పీడయ. కొందరు మూర్ఖపు పట్టుదలతో ఏం చేస్తారు, ఈ యొక్క శుష్కించిపోయేటువంటి ఉపవాసాలు మొదలైనటువంటి వాటి ద్వారా తమ శరీరాన్ని బాధించుకుంటూ ఇంద్రియాలను తప్పింపజేసేటువంటి తపస్సును చేస్తారు. తపస్సు కానీ ఉపవాసం కానీ మంచివే అయినప్పటికీ కూడా కొంత వివేకాన్ని వాటికి జోడించినప్పుడే అవి రాణిస్తాయి, శోభిస్తాయి. లేకపోతే మనుషుడు వక్ర మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రమాదమే ఉంటుంది కదా. అటువంటి వివేకం లేని కారణం చేతనే కొందరు ఇతరులను నాశనం చేయడానికి కానీ మరి తపస్సు చేస్తూ ఉంటారు అని ఇక్కడ చెప్పబడింది. ఈ ప్రకారంగా వారు తపస్సు అనే సాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు, ప్రయోజనం లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఎలా అయినా శ్రమే కదా. ఇతరులను నశింపజేయడం ద్వారా, తాను పేరు ప్రఖ్యాతలను పొందడం ద్వారా తన జీవత్వాన్ని దైవత్వాన్ని పెంపొందించుకునేటువంటి మార్గం ఏదైనా ఉన్నదా? తనకి శాశ్వతమైనటువంటి సంతోషాన్ని సంతృప్తిని కలిగించేటువంటి సాఫల్యతను పొందుతాడా? లేదు కదా. ఆ సమయము తన యొక్క నిగ్రహ శక్తి అన్నీ వృధానే కదా. దీనికంతటికీ కారణం ఏమిటి? మూఢత్వమే కదా. మూర్ఖత్వం ఏదైతే ఉన్నదో అదే కదా కారణం. కాబట్టి దానిని వెంటనే పోగొట్టుకొని రాజసమైన తామసమైనటువంటి తపస్సులను ఆశ్రయించకుండా తమకున్నటువంటి ఈ పట్టుదలను సన్మార్గంలో ప్రవేశపెట్టాలి. ఆ మంచి మార్గంలో వినియోగించుకొని దైవం యొక్క ప్రాప్తి కోసము సాత్వికమైనటువంటి తపస్సుని ఆశ్రయించి తరించాలి అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.